Hi students, welcome to my video and welcome to my channel. So దీనికి ముందు వీడియోలో మనం అనాటమీ యొక్క బేసిక్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు ఫిజియాలజీ అంటే ఏందో ఒక ఇంట్రడక్షన్ వీడియో చూద్దాం. సో ఫిజియాలజీ మీన్స్ స్టడీ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ద బాడీ, అంటే మన బాడీ ఎట్లా పనిచేస్తుంది, సో మన బాడీలో ఎట్లాంటి రియాక్షన్స్ జరుగుతున్నాయి, ఎట్లా వర్క్ అవుతుంది అనే విషయాలన్నీ మనం దీంట్లో తెలుసుకుంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మన హార్ట్ బీట్ అనేది ఎట్లా కొట్టుకుంటుంది, లంగ్స్లో వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేవి ఎట్లా అవి రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతున్నాయి, మన మజిల్స్ అనేవి ఎట్లా వర్క్ అవుతున్నాయి, మన బాడీలో హార్మోన్స్ అనేవి ఎట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయి, వాటి ఫంక్షన్ ఏంటి, మన బాడీలో ఒక సిస్టమ్తో ఇంకొక సిస్టమ్ ఎట్లా కోఆర్డినేట్ అవుతుంది, ఎట్లా కలిసి పనిచేస్తున్నాయి అవి. అంతేకాకుండా మన బాడీ యొక్క బ్యాలెన్స్ అనేది ఎట్లా మెయింటైన్ అవుతుంది, బీపీ ఎట్లా మెయింటైన్ అవుతుంది, షుగర్ లెవెల్స్ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి, టెంపరేచర్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, బాడీలో స్వెట్ ఎట్లా వస్తుంది, ఇట్లాంటి అన్ని విషయాలు కూడా మనం మన ఫిజియాలజీలో చదువుకుంటాము. మనకు వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మనకు ఒక పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫిజియాలజీ గురించి మనకు తెలిసి ఉండాలి. ఫిజియాలజీ మనకు అర్థమైందనుకో ఒక డిసీజ్ మనకు ఎట్లా వస్తుందో అర్థమవుతుంది, లేదా దానికి ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు అది ఎట్లా పనిచేస్తుందో అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. సో మనం ఒక డాక్టర్ అయినా, ఒక నర్స్ అయినా, ఒక ల్యాబ్ టెక్నీషియన్ అయినా, ఏ మెడికల్ ప్రొఫెషన్ అయినా ఖచ్చితంగా మనకు ఫిజియాలజీ బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి కొన్ని చెప్తాను చూడండి. కార్డియాక్ ఫిజియాలజీ అంటే మన హార్ట్లో బ్లడ్ అనేది ఎట్లా సర్క్యులేట్ అవుతుంది అనే విషయాలు చదువుకుంటాము. నెక్స్ట్ రెస్పిరేటరీ ఫిజియాలజీ అంటే మన లంగ్స్లో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎట్లా ఎక్స్చేంజ్ అవుతుంది. న్యూరో ఫిజియాలజీ దీంట్లో మన బ్రెయిన్ అనేది మన నర్వ్స్ ద్వారా బాడీని ఎట్లా కంట్రోల్ చేస్తుంది. రీనల్ ఫిజియాలజీ అంటే కిడ్నీస్ అనేటి మన బాడీలో ఉన్న వేస్ట్ని ఎట్లా తీసేస్తున్నాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ మన బాడీలో హార్మోన్స్ని ఎట్లా రిలీజ్ చేస్తున్నాయి, అవి ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి ఫంక్షన్ ఏంది. బాడీలో ఎవ్రీ సెకండ్ జరిగే యాక్షన్ని మనం ఫిజియాలజీలో చదువుకుంటాము. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫిజియాలజీ అంటే ఏందో బేసిక్గా మనం తెలుసుకున్నాము. బట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక్కొక్క సిస్టమ్ గురించి, ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా మీ ఎగ్జామ్కి హెల్ప్ అయ్యేలాగా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి. అవసరమైతే మీ కామెంట్స్ అన్నీ కలిపి పార్ట్ 2 లాగా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇదండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సర్కిల్లో ఉన్న మెడికల్ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.